అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశుభములు. నేడు 2025 సంవత్సరము నవంబర్ మాసము 16వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము మరిచిపో జాలను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం నందు యాకోబు, ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు. ఇజ్రాయేలు, నేను నిన్ను మర్చిపోజాలను. మన వద్ద పలు అంశములను ప్రభు చెప్పుచున్నప్పుడు మర్చిపోవద్దు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము అని చెప్పుచున్నాడు. అదే సమయంలో ఆయన కూడాను మనలను ఎల్లప్పుడూ తన యొక్క జ్ఞాపకం నందే ఉంచుకుని ఉన్నాడు. నేను నిన్ను మర్చిపోజాలను అని ప్రేమతో కూడా చెప్పుచున్నాడు. నిన్ను వెతికి వచ్చి తిని, సిలువను మోసుకుని భుజముపై నిన్ను మోసి తిని, రక్త క్రయధనమును చెల్లించి విమోచించి తిని, నీవు నా యొక్క బిడ్డవు, నీవు నా సేవకుడవు, నిన్ను నేను మర్చిపోజాలను అని చెప్పి ఓదార్చుచున్నాడు. తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను నిన్నెరిగి తినని ఇర్మియాను చూచి చెప్పాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. చూడుడి, మనకు శిశువు పుట్టిన తర్వాతనే ఆ శిశువునకు పేరును పెట్టుచున్నాము. అయితే ప్రభువు మనము పుట్టుటకు ముందుగానే మనకు పేరును పెట్టి పిలుచుచున్నాడు. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను, ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. బాప్తిజం ఇచ్చు యోహాను పుట్టుటకు ముందుగానే ఆయన యొక్క తండ్రిని చూచి, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అని దేవుడు తన యొక్క దూత ద్వారా చెప్పాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను రూపించినందునను, మనలను వెతికి వచ్చినందునను, మన కొరకు సిలువలో రక్తక్రయధనమును చెల్లించినందునను ఎన్నడూను ఆయన మనలను మర్చిపోజాలడు. ఆయనను పలు సమయములయందు మనము మర్చిపోవచ్చున్నాము. అయితే సియోను, యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనను మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఇదిగో చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదుటనున్నవి. కావున సొమ్మసిల్లిపోకుడి, ఆయన మనలను మర్చిపోజాలడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14 మొదలుకొని 16 వచనం. మరలా ప్రభు అడుగుచున్నాడు, ఒక కన్యక తన ఆభరణములను మరచున? ఒక పెండ్లి కుమార్తె తన వడ్డానమును మరచున? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. అలాగున ఆ స్త్రీ మరిచినను ప్రభువు ఎన్నడును మనలను మరిచిపోజాలడు. అయితే నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు ప్రభువును మరిచిపోవుదురా? ఆయన యొక్క పాదము చెంత మక్కువతో కనిపెట్టుకుని యుండుటను మర్చిపోవుదురా? ఆలోచించి చూడుడి. మరల ఆది ప్రేమకు తిరిగి రండి, ఆయనతో లోతైన ఐక్యతను కలిగి ఉండుడి. ఆయనకును మీకును మధ్య ఉన్న సంబంధమును నూతన పరచబడవలెను. నేటి ధ్యానమునకై మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుడి చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మార్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యెహెజ్కేలు గ్రంథము 3 మరియు 4 అధ్యాయములు, సాయంత్రం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20 మొదలుకొని 40 వచనములు. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.